మహాకుంభమేళా భక్తజన సంద్రంగా మారింది. దేశ విదేశాల నుంచి మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. 32 రోజులుగా సాగుతున్న ఈ ప్రపంచ అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనంలో ఇప్పటి వరకు 48 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. నిన్నటి మాఘీ పూర్ణిమన 2.5 కోట్ల మందికి పైగా పవిత్ర స్నానాలు ఆచరించినట్లు యూపీ ప్రభుత్వం తెలిపింది. మౌని అమావాస్య నాటి ఘటనలు చోటు చేసుకోకుండా భారీ ఏర్పాట్లు చేసినట్లు పేర్కొంది. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నిఘాను పెంచినట్టు వెల్లడించింది. మరోవైపు మాఘీ పూర్ణిమ స్నానంతో నెలపాటు కఠోర దీక్షలు చేసిన 10 లక్షల మందికి పైగా కల్పవాసీలు మహాకుంభును వీడుతున్నారు. దీంతో ప్రయాగ్రాజ్ మార్గాలన్నీ వాహనాలతో కిక్కిరిసిపోతున్నాయి. ప్రయాగ్రాజ్, కాన్పూర్, లక్నో, ప్రతాప్గఢ్, వారణాసి, మిర్జాపూర్, రేవే వెళ్లే జాతీయ రహదారిలో విపరీతమైన రద్దీ కొనసాగుతుంది. భక్తుల తాకిడితో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జాములు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టోల్ ప్లాజాలు, పొరుగు జిల్లాల అధికారుల నుంచి కుంభమేళాకు వచ్చే వాహనాల సంఖ్యను సేకరించి అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు అధికారులు. ఇక మరో 13 రోజుల్లో మహాకుంభమేళా ముగియనుండడంతో దేశ నలుమూలల నుంచి భక్తులు భారీగా ప్రయాగ్రాజ్కు తరలి వస్తున్నారు. మహాశివరాత్రి వరకు కుంభులోనే ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు.